హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది మార్నింగ్ వీడియో అండి. ఈరోజు నేను ఈ పప్పులు ఏమీ లేవనేసి ఇలా గోధుమ రవ్వ ఉప్మానైతే చేస్తున్నానండి. ఉప్మా రవ్వ చాలా టేస్టీగా అయితే ఉందండి. నేను ఒక 2 డేస్ పెళ్ళి ఉందనేసి వెళ్ళానండి. ఇక 2 డేస్ నేను వీడియోస్ అయితే ఏమీ చేయలేదు. అందుకని నేను దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ నానేయలేదు. అందుకని అప్పటికప్పుడు నేను ఉప్మా రవ్వ అయితే చేశాను ఫ్రెండ్స్. చూసారా, చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. ఇక ఉప్మా అయిపోయిన తర్వాత పాలైతే వేడి చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, మేము లీటర్ పాలు తెచ్చుకుంటామనేసి. ఒక పక్క పాలు వేడి చేస్తూనే రైస్ కూడా పెట్టేశానండి. రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇక పాలని ఇంకొక స్టవ్ పై పెట్టేసి, అంటే పాలు కడిగిన డబ్బాలో పాలు తెచ్చాం కదండి, డబ్బాలో ఆ డబ్బా కడిగి పాలల్లో పోయికోకుండా నేను టీ కోసం అనేసి ఆ పాలు కడిగిన నీళ్ళు టీలో అయితే పోసాను. ఇలా ఓ పక్క టీ అవుతూనే ఓ పక్క పాలు కూడా మరుగుతున్నాయండి. టీలల్లో కొంచెం అల్లం వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక టిఫిన్ అయిపోయిన తర్వాత ఇలా టీ అయితే చేసుకొని తాగేసామండి. ఇక ఈరోజు లంచ్లోకి గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఆ గోరుచిక్కుడుకాయలని కట్ చేయడానికి నాకైతే ఎంత సమయం పట్టిందో అండి. కానీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇలా నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్ పోసి ఉడికించుకున్నానండి. ఉడికిచ్చి చేయడం ద్వారా కాస్త ఆయిల్ తక్కువగా పడుతుందనేసి ఉడికిచ్చి చేస్తున్నానండి. ఇక అవి ఓ పక్క ఉడుకుతున్నాయండి. నేను ఇంకొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని ఇలా తాలింపులో ఆనియన్స్, పచ్చిమిర్చి, తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసి ఒక చిటికెడు పసుపు వేసి కలుపుకున్నానండి. ఉడికిన ఆ చిక్కుడుకాయలని ఇలా చిల్లుల గిన్నెలోకి వంచేసుకొని పక్కన పెట్టుకొని వాటిని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేశానండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉడికిచ్చి ఇలా కర్రీ చేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులో మనకి టేస్ట్ తగ్గట్టుగా కారం అలాగే ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకుందామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇందులోనే 4 వెల్లుల్లిపాయలను కూడా ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నువ్వుల పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలపాలండి. అసలు కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంది. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి కలుపుకుందామండి. చూసారా, అడుగంటకోకుండా ఉంది. ఇక చివరిగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకొని ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అండి. అసలు కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. ఇక నేను పిల్లలకి స్నాక్స్ కోసమని ఇలా బియ్యపిండి చెక్కలు అయితే చేశానండి. చూసారా, చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. అందుకోసమని నేను 1 కేజీ బియ్యాన్ని కడిగి ఆరబోసానండి ఎండకి. ఆరిన తర్వాత వాటిని పిండి మిల్లులో వేసి పట్టించాను. ఇది కేజీ పిండితో చేసిన చెక్కలండి. ఇలా ఒక బేషన్లోకి తీసుకొని అందులోకి రుచి తగ్గట్టుగా సాల్టు అలాగే టేస్ట్ తగ్గట్టుగా కారం, పసుపు వేసుకొని కలుపుకుందామండి. అందులోనే నేను నువ్వులు కూడా వేసాను. నువ్వులు అలాగే కరివేపాకు కూడా వేసి అది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందామండి. సన్నగా తరిగి కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే నేను సగ్గుబియ్యం కూడా ఒక 1 అవర్ అయితే నానబెట్టానండి. అలాగే ఇది పెసరపప్పు అండి, వేయించిన పెసరపప్పు. అది కూడా నేను 1 అవర్ అంటే ఒక 1 అవర్కి ఎక్కువే నానబెట్టానండి. పప్పు అలాగే సగ్గుబియ్యం కూడా చాలా బాగా నానాయి. కడిగి నానబెట్టుకోవాలండి. ఎప్పుడూ కూడా మనం నానబెట్టిన తర్వాత కడగడం ద్వారా అందులో ఉండే పోషకాలు అనేవి పోతాయి. ముందుగానే మనం ఎప్పుడైనా సరే ఏ పప్పులైనా ఏవైనా కడిగి నానబెట్టుకోవాలండి. ఇలా ఈ విధంగా అన్నీ కూడా అందులో కలిసేలాగా బాగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 20 ml ఆయిల్ అండి వేడి చేసుకోవాలండి. వేడిగా ఉండే ఆయిల్నే వేయాలి. ఎందుకంటే చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. నేను ఆయిల్ని వేడి చేసి వేసానండి. చూసారా, ఆయిల్ మొత్తం కూడా అందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా మనం ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలండి. అప్పుడు అది కరెక్ట్గా మనకి పిండి కలిసిపోయినట్టండి. ఇక ఇందులో కూడా మనము వేడి నీరే పోసుకోవాలండి. చల్లటి నీళ్ళు పోయకూడదు. ఇలా అంటే గోరువెచ్చని కన్నా కూడా
కొంచెం వేడిగా అయితే ఉండాలి. అంటే మన చెయ్యి అక్కడ కొంచెం వేడిగానే అనిపిస్తుంది చెయ్యి పెడితే. అలా అయితే సరిపోతుందండి. ఒకేసారి పోయకుండా వాటరు కొంచెం కొంచెంగా పోసుకొని పిండి మొత్తాన్ని కూడా చపాతీ పిండి కలుపుకునేటట్టుగా కలుపుకోవాలండి. అంటే సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారా, పిండి మొత్తాన్ని కూడా ఇలా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. దీనిని ఒక పావుగంట సేపు మూత పెట్టేసి పక్కన నానబెట్టుకుందామండి. కొంచెం నానితే ఏంటంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. తర్వాత మీకు కావాల్సినట్టుగా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసేసుకోండి. వీటిని చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేను ఒక ఆయిల్ కవర్ తీసుకున్నానండి. ఆయిల్ కవర్ మీద వీటన్నింటినీ కూడా చిన్న చిన్నగా అప్పాల్లాగా అయితే చేశానండి. పలచగా చేయాలి, మరి మందంగా చేయకూడదు. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా పలచగా అయితే చేయాలి. ఇలా అప్పాలని ఒకేసారి చేసుకోవద్దండి. ఒకేసారి చేసుకుంటే అవి ఎండిపోయినట్టుగా ఉంటాయండి. ఒక ఇద్దరు ఉంటే మాత్రానికి ఒకరు ఇలా చెక్కలు చేయొచ్చు, ఇంకొకరు ఆయిల్లో కాల్చొచ్చండి. నాకు మా పాప హెల్ప్ చేసింది. నేను వీడియో కోసం ఇవి చూపిస్తున్నాను కదా, మిగిలినవన్నీ కూడా మా పాపే చేసింది. ఇలా నేను ఇంట్లో స్టవ్ పెడితే ఇంట్లో వేడిగా ఉంటుందనేసి బయట ఈ పెద్ద పొయ్యి అయితే పెట్టానండి. పెట్టేసి అసలు ఎంత ఈజీగా చేశానండి. అసలు కేజీ పిండి కూడా ఈజీగా చేశానండి. మధ్యలో వచ్చింది మా పాప నేను చేస్తాను అనేసి, తన అప్పాలన్నీ ఒత్తిందండి. నేనేమో ఇలా ఆయిల్లో ఫ్రై అయితే చేశాను. అసలు ఈ ఎండాకాలం ఇంట్లో వంట చేయటం కన్నా బయట వరండా లాగా ఉంటే అక్కడ వంట చేసుకోవడం బెటర్ ఏమో అండి. లేకపోతే వంట ఒకటి చేస్తేనే ఇంట్లో అసలు ఎంత వేడిగా ఉంటుంది. కానీ ఇవన్నీ చేసినా కూడా ఇంట్లో వేడిగా అయితే లేదండి. ఈ చెక్కలని అయితే అండి ఫస్ట్ ఆయిల్ వేడిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారా, చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.